ఆల్ ఇన్ వన్ కుక్కర్ ఇది. ఈ కుక్కర్ మోడల్ గానీ దీనికి వచ్చిన ప్లేట్స్ గానీ నాకైతే తెగ నచ్చేసాయి. ఇందులో అన్ని రకాల వెరైటీ ఫుడ్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చూద్దాం అనుకున్నాను, కానీ ఆన్లైన్ తప్ప ఆఫ్లైన్లో దొరకలేదు. మా ఊరంతా తిరిగేశాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకుంటే వారంటీ రాదు, అది ఒక్కటే ప్రాబ్లం. మిగిలిన కంపెనీస్తో పోలిస్తే సేమ్ ఇదే కుక్కర్ పీజియన్లో మాత్రమే తక్కువగా ఉంది. మిగిలిన అన్ని కంపెనీస్కి రేట్ ఎక్కువగానే ఉంది. కానీ దీనికి వచ్చిన బ్లాక్ మెటల్ కానీ, హండీ కానీ, ఆ ప్లేట్స్ కానీ, క్వాలిటీ కానీ అన్నీ సేమే. మరి ఇది కొంచెం రేట్ తక్కువ, అవెందుకు రేట్ ఎక్కువ ఉన్నాయో నాకైతే తెలీదు. ఇదైతే బ్లాక్ మెటల్ 4 లేయర్స్తో వచ్చిందనమాట. అంత మందంగా ఉంది, కింద అంటుకుపోతుందనే భయం కూడా లేదు మనకి. సో దీన్ని ధైర్యంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి అన్నం వండుకుంటాం కదా, వార్చుకునే పని అయితే ఈ ప్లేట్ అనమాట. ఇలా వాటర్ని వార్చుకోవచ్చు. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ లిడ్ అనమాట. మనం సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టిన తర్వాత మనం తీసేసి ఈ మూత పెట్టేసి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కుక్కర్ లిడ్. చాలా ఈజీగానే ఉంది ఇది కూడా పెట్టుకోవడానికి. అండ్ కుక్కర్ కాబట్టి ఏ వంటలైనా వండేసుకోవచ్చు. మళ్ళీ తీసి మనం హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ దీంతోనే. సో అది ఒక్కటి మాత్రం బాగా నచ్చింది కుక్కర్లో నాకు, అందుకని చెప్పి తీసేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి నేను దీంట్లో నాటుకోడి పులుసు పెట్టబోతున్నాను ఇప్పుడు. కొన్ని నాన్ వెజ్ వంటలకి ఇలాంటి కుక్కర్స్ లేకపోతే అస్సలు పని అవ్వదు. సో దానికోసమే తీసుకున్నాను. నాటుకోడి పులుసు మీలో అందరు చాలా మంది చేసుకునే ఉండుంటారు ఇప్పుడు దాకా. అయితే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం మనం. చిన్న కడాయి స్టవ్ మీద పెట్టేసి మిరియాలు, యాలుక్కులు, లవంగాలు, చెక్క, బిర్యానీ పువ్వు సగం, జీలకర్ర, అలానే స్టార్ ఆన్స్ అనమాట, అవి కూడా ఒక రెండు చిన్న ముక్కలు వేసుకోండి. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే గసగసాలు స్టవ్ ఆపేసి వేయండి. ఆ వేడికే అవి ఫ్రై అయిపోతాయి అనమాట. ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు తీసుకోండి. పెద్దవి ఒక 3-4 తీసుకోండి. అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే 1 kg నాటుకోడిని తీసుకున్నాను. దీంట్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనం వేసిన మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నాటుకోడి క్వాంటిటీని బట్టి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇది కూడా నాది కొత్త మిక్సీ అనమాట. దీని గురించి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. 750 వాట్స్ది. చూసారు కదా, ఒక్క రౌండ్కే బాగా నలిగిపోయిందనమాట. చాలా బాగుంది మిక్సీ. ఈ ఆనియన్స్ని కూడా దీంట్లోనే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో నాటుకోడి ముక్కల్ని తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయండి. కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్కి తగినట్టుగా. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పచ్చి కారం అనమాట. నాటుకోడి కాబట్టి కారం ఎక్కువే ఉండాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసి ముక్కలకి ఈ ఉప్పు కారాలన్నీ పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. మన కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. ఆనియన్స్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయండి. మరీ అంత ముద్దగా గ్రైండ్ చేయాల్సిన పని లేదు. ఆనియన్స్ని కచ్చాపచ్చాగా చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కలర్ చేంజ్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడప్పుడు నూరుకుందైతే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఖచ్చితంగా ఇలాంటి కుక్కర్ అయితే కావాలి మనకి. ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఆ నాటుకోడి ముక్కలన్నిటినీ కూడా దీంట్లో వేసేసి కింద మీద చేసి కలిపేసుకోండి. ఈ నాటుకోడిని అసలు ఎన్ని వెరైటీస్లో చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు మీ ఇంట్లో ఏ వెరైటీస్ చేసుకుంటారో ఒకసారి ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మొత్తం ఇలా కలుపుకోండి ఒకసారి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది మొత్తం కంప్లీట్గా వేసేసేయండి. ఎవరైనా ఘాటు తక్కువగా తింటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి లవంగాలు అవి. అది అయిపోయిన తర్వాత కసూరి మేతి వేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కసూరి మేతి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. పోసేసి మనం ఇందాక కుక్కర్ లిడ్ ఉంది కదండి, అది క్లోజ్ చేసేసేయండి. ఉప్పు కారాలు ఏమైనా తగ్గినా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే వేసుకోండి, ఒకసారి టేస్ట్ చూసుకొని. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టేసేయండి. అది మన నాటుకోడి అన్నది కొంచెం ముదురుదా లేతదా అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి విజిల్స్ని చూసుకోండి మీరు. నేనైతే ఒక 3-4 విజిల్స్ దాకా తెప్పించాను. ఆ తర్వాత ఈ వాటర్ అంతా కొంచెం ఇంకటానికి నేను ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట స్టవ్ పైన. దీంట్లో ఈ కుక్కర్లో రైస్ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు.
రాబోయే వీడియోస్లో అవి కూడా చూపిస్తాను, చాలా వెరైటీస్. వేడివేడిగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. రాగి సంకట్లోకి, అన్నంలోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, దేంట్లోకైనా అద్దరిపోతుంది నాటుకోడి, గారెల్లోకి కూడా. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. కుక్కర్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అది ఇవాళ వీడియో. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.